Hello. Hi, Rahul Hi Anna. How are Madhu, you? what's up? What's going on? How are you? Bauna. I'm good. నేను మంచిగా ఉన్నాను. How are you? What's going on? Good. Super duper. సూపర్ డూపర్. నేను ఇంకా నువ్వు ఎప్పుడు అన్నట్టు జబర్దస్త్ ఉన్నా అంటావేమో అనుకున్నాను. ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ యు ఆల్వేస్ సే. ఇప్పుడే నిద్రపోయి లేచి వచ్చిన ఒక్క నిమిషం. నిజంగా ఈ లాక్డౌన్ వల్ల అసలు స్లీపింగ్ ప్యాటర్న్స్ అందరివి బాగా మారిపోయినాయి కదా. లైక్ 3 o'clock కి నెట్ఫ్లిక్స్ చూసి చూసి పడుకొని ఎప్పుడో ఆఫ్టర్నూన్ లేవడం అట్లా అయిపోయింది అసలు. యా అంటే బోర్ కొట్టి అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం దొరికింది. I was actually traveling. ఓకే ఓకే. అది కొంచెం బఫర్ అవుతున్నట్టుంది రాహుల్ది. సో జస్ట్ వెయిట్ ఫర్ హిమ్ టు కనెక్ట్. యా ఇప్పుడు సారీ వస్తుంది. దట్స్ ఓకే. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుండే. సో ఇంకా ట్రావెల్ చేసి ఉండే అనమాట లాస్ట్ 1 week ఫుడ్ సర్వీసింగ్, ఫుడ్ సర్వింగ్ అండ్ గ్రాసరీ వావ్ ఓకే. డిస్ట్రిబ్యూషన్. సో వండర్ఫుల్. ట్రావెల్ చేస్తూ ఉండే వేరే సిటీకి. సో అట్లా నిన్ననే ఫ్రీ అయినా, ఇంకా సరే అని కొంచెంసేపు ఇట్లా మంచిగా నిద్రపోదామని ఇట్లా ½ న్యాప్ తీసుకున్నాను. దట్స్ మచ్ నీడెడ్ మనందరికి ఈ లాక్డౌన్ లో. సో ఎలా టైం పాస్ చేస్తున్నావు రావాలన్నా ఈ లాక్డౌన్ లో ఏం చేస్తున్నావు టైం పాస్ చేయనీకి? బేసికలీ టైం పాస్ చేసేంత టైం ఏం దొరకలేదు. అంటే స్టార్టింగ్ లో ఒక 15-20 days ఇట్లా ఇదే గేమ్స్ ఆడుకుంటూ, నెట్ఫ్లిక్స్ ఆడుకుంటూ, అమెజాన్ ఇదంతా. సో ఐ వాస్ డూయింగ్ టైం పాస్ లైక్ దట్. అండ్ దాని తర్వాత మెల్లగా ఇంకా ఈ కార్యక్రమాల్లో దీపైన ఐ డిడ్ 2 songs కరోనా అవేర్నెస్ పైన. సో అండ్ దాని తర్వాత అగైన్ ద సేమ్ థింగ్, నిన్న ఫ్రీ అయినా మళ్ళీ ఇక. ఇంట్లో పనులు ఏమన్నా చేస్తున్నావా? ఏమన్నా లైక్ కుకింగ్ అట్లా ఏమన్నా ట్రై చేసినావా నువ్వు? కుకింగ్ అదే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, ఫుడ్ అందరికి వండబెడుతున్నప్పుడు ఏమైందంటే నేనే కుక్ చేసిన. ఇంకా కొంచెం ఎక్కువ మందికి ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో అట్లా నేనే కుక్ చేయడం జరిగింది. నైస్ నైస్. సో అయితే బాగా కుకింగ్ కూడా నేర్చేసుకున్నావు ఈ లాక్డౌన్ లో. బాగా ఏం నేర్చుకోలేదు, బట్ కొంచెం నేర్చుకున్నా. బట్ ఒక 2-3 కర్రీస్. అంటే ఇంకా బయట వరండా ఉరవడం, అప్పుడప్పుడు మాప్ పెట్టడం ఇంట్లో. సో మమ్మీకి అట్లా హెల్ప్ చేస్తూ ఉండడం. మేడ్స్ కూడా ఎవరు ఇస్తలేరు కాబట్టి, కరోనా ఉంది కాబట్టి. సో అట్లా యా అట్లా టైం పాస్ చేయడం అంతే. సరే ఇంకా మనం లైవ్ స్టార్ట్ చేసినాం, అందరూ సాంగ్ అడుగుతున్నారు. సో నిన్ను పిలిచి నేను సాంగ్ పాడించకపోతే ఫస్ట్ నన్ను తిడతారు అందరూ. సో ఇఫ్ యూ కెన్ సింగ్ ఎ సాంగ్ ఫర్ అస్. విచ్ సాంగ్? ఏదైనా నీకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట ఓకే, బొంబాట్. ఐ విల్ సింగ్ బొంబాట్. బొంబాట్. అదరన గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెల వాసను గదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెల వాసను గదరా, బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటు ముందిరా నారి, లడ్డోలే ఉన్నదిర గోరి లై లహిలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోని ఎలిగిపోయే యూఎస్సు, నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర ఫాల్సు, నేను పోతా వెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. Crazy అసలు that song is one of my favorite songs of yours and amazing. Thank you so much. Thank you, Madhu. So Anna, I wanted to ask you one question. Super. బిగ్ బాస్ కి ముందు జనాలందరికీ రాహుల్ సిప్లిగంజ్ ఎవరో ముందే తెలుసు, ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా, ఒక సింగర్ గా తెలుసు. కానీ బిగ్ బాస్ తర్వాత చాలా క్రేజ్ వచ్చింది అండ్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక యునో ఒక మెంబర్ గా అయిపోయినావు. సో హౌ డిడ్ యూ డీల్ విత్ దట్ సడన్ క్రేజ్ అండ్ హౌ యూ సో గ్రౌండెడ్ త్రూ దట్? అంటే సడన్ క్రేజ్ వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు ఇట్స్ లిటిల్ ఓవర్వెల్మింగ్ సమ్ టైమ్స్, అండ్ దాన్ని ఎలా లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు స్టే సో గ్రౌండెడ్ అండ్ హౌ యూ ఓవర్కమింగ్ దట్? Because I never changed myself. I don't know what is the meaning of grounded. అంటే తగ్గి ఉండడమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. బేసికల్లీ ఏంటంటే బిగ్ బాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 months లో ఒక క్రేజ్ రాగానే ఐ కాంట్ చేంజ్ మై బిహేవియర్. అండ్ నేను ఇప్పటికి కూడా అదే చిట్ చాట్ చేస్తూ ఉంటా మా దోస్తులతో, ఫుల్ గలీలలో కూర్చుంటా ఉంటా. అండ్ సో అట్లా ఎంజాయ్ చేస్తుంటా లైఫ్. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, చిల్ అవుతా ఉంటాం. అండ్ ఇంకా అంటే అది తెలీదు ఎట్లా అదనేది గ్రౌండెడ్. అండ్ గ్రౌండెడ్ ఉండాలని ఉండట్లేదు. దట్స్ మై బిహేవియర్ అంతే. అవును, అండ్ అది క్లియర్ గా బిగ్ బాస్ లో కూడా చూసాము. యు ఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నటించినట్టు అనిపించలేదు.
జస్ట్ మన ఇంట్లో ఒక అబ్బాయి తిరుగుతుంటే ఎట్లుంటది, చిల్డ్ అవుట్ గా హైదరాబాద్ కా కుర్రోడు అంటే రాహుల్ సిప్లిగంజ్ అనొచ్చు. సో అట్లుండే. అండ్ మేము ఇక్కడ మస్తు ఫాలో అయినాం యాక్చువల్లీ. బిగ్ బాస్ కి ఆస్ట్రేలియాలో కూడా మస్తు క్రేజ్ ఉంది. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా. సో ఇక్కడ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆస్ట్రేలియాకి రాహుల్ సిప్లిగంజ్ ఎప్పుడు వస్తాడు అని. సో హోప్ఫుల్లీ ఈ కరోనా ఇదంతా అయిపోతే we can have you here. Yeah. yes. సో ఈ బిగ్ బాస్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంటే నీకు బయట ఆబ్వియస్లీ లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటది అదంతా తెలుస్తూ ఉండదు, బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైనా కొంచెం హింట్ వచ్చిందా అంటే బయట ఇంత క్రేజ్ ఉంది, ఇంతమంది ఓట్ చేస్తున్నారు నా కోసము అంటే వచ్చే ఎంట్రీస్ వల్ల లేకపోతే వైల్డ్ కార్డ్స్ వల్ల ఏమన్నా? నో నాట్ ఈవెన్ అ సింగిల్ హింట్. తెలియకపోతుండే. ఓన్లీ ఒకటే ఒక హింట్. ఐ యూస్ టు టేక్ నాక్సర్స్ జడ్జ్మెంట్ యాజ్ అన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఎట్లా ఆలోచిస్తుండే అంటే నాక్సర్ మమ్మల్ని కోపం చేసినా, మమ్మల్ని పొగిడినా, మమ్మల్ని తిట్టినా, సో మమ్మల్ని ఏమన్నా, సో ఓహో బయట ఆడియన్స్ కి అట్లా రీచ్ అవుతుంది కాబట్టి సో నాక్షర్ ఈస్ టాకింగ్ టు అస్ లైక్ దిస్. సో అట్లా ఎక్కువ నేను నాక్షర్ పాయింట్స్ చాలా మైండ్ లో పెట్టుకునేటోని. అండ్ దాన్ని బట్టి నేను చాలా సార్లు స్టేజ్ పైన కూడా చెప్పా సార్, ఐ వాజ్ లైక్ లిటిల్ కొంచెం కోపం ఎక్కువ, లేకపోతే టంగ్ అప్పుడు స్లిప్ అవుతా ఉంటుంది. బట్ లిటర్ ఐ చేంజ్ ద లాట్ అండ్ సో ఐ గాట్ సమ్ పేషెన్స్ అండ్ టాకింగ్ కంట్రోలింగ్ అండ్ స్పీకింగ్ కంట్రోలింగ్ ఆన్ మై సెల్ఫ్. సో అట్లా. అంటే బిగ్ బాస్ లాంటి ఒక షోలో ఏమైపోతుందంటే ఎవ్రీ డే చూస్తున్నారు జనాలు. మార్నింగ్ రాహుల్ లేచినప్పటి నుండి ఎలా మాట్లాడతాడు, ఏం తింటాడు, ఏం తాగుతాడు, కోపం వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, బాధ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. సో జనాలు ఒక యునో దే ట్రీట్ యూ లైక్ యువర్ దేర్ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు. సో దాని వల్ల వచ్చేటువంటి ఏమన్నా ఏదైనా ఇబ్బందికరమైన సందర్భాలు ఎదుర్కొన్నావా ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్? అంటే ఫ్యాన్స్ కొంతమంది లైక్ ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నావా అట్లాంటివి? నాకు అర్థం కాలేదు, ఒకసారి కెన్ యూ రిపీట్? అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అంటే నాట్ ఏబుల్ టు ఒకసారి బేసిక్ గా ఏమవుతుందంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు లైక్ జనాలకి యువర్ లైక్ దేర్ ఫ్యామిలీ మెంబర్. అంటే నీకు వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోయినా వాళ్ళకి ఎవ్రీడే చూస్తున్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఏముంది, ఇట్స్ లైక్ రాహుల్ ఇస్ లైక్ మై బ్రో, రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ అన్నట్టు అనిపిస్తుంది. సో దాంతో లైక్ బయటికి వచ్చినాక నువ్వు నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినా, ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ లైక్ వే యువర్ పర్సనల్ స్పేస్? చాలా 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 ఉంటాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత పేరు వస్తుంది, ఇంత క్రేజ్ వస్తుంది ఆల్ ఆఫ్ ఎ సడన్ అని చెప్పేసి. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే దే ఓటెడ్ ఫర్ అస్. అండ్ కొన్ని క్షణాలు ఇబ్బంది పడినవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఓవర్ వాళ్ళకి ప్రేమ అంటే ఘోరమైన ప్రేమ ఉంటది ఎవరైనా కానీ కూడా. దాంట్లో మళ్ళీ ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు లేని వాళ్ళ కూడా తెలియదు వాళ్ళు. సో జనరల్ ఏంటో కూడా రాహుల్ భాయ్ సెల్ఫీ ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లున్నదంటే ఈ జమానా కూడా సెలబ్రిటీస్ కూడా అంటే అప్కమింగ్ సెలబ్రిటీస్ వాడు ఫోటో అడిగితే ఇయ్యలేదనుక ఓడు అడుగుతాడు రా చల్ అన్నట్టు ఉంటది పరిస్థితి. సో అలాంటి ఫేసెస్ చాలా ఫేస్ చేసిన బై ద వే. అండ్ కొంతమంది అడిగే విధానం ఉంటది, లైక్ మంచిగా మాట్లాడుతుందుకు ట్రై చేస్తారు, ఆటోమేటికలీ కన్విన్స్ అయిపోవాలనిపిస్తుంది. సో కొంతమంది నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, చూసి సిగ్గుపడతా ఉంటారు, అట్లా దూరానికి వెళ్ళి అయ్యా ఏమనుకుంటాడు వాళ్ళ మొహాలలో కనిపించేస్తుంటా, డూ యూ వాంట్ ఫోటో నాకు కంపియర్ అని అంటా నేను. లేకపోతే అబ్బాయిలు అయితే ఇక్కడ రా ఫోటో తీసుకున్నాం రా, ఎందుకంటే సిగ్గుపడుతున్నావు అడగనికి అని చెప్పేసి. సో ఇట్లా నేనే దగ్గర పిలిచి ఇచ్చేస్తా ఉంటా. కొన్ని ఉంటాయి, ఉండవు, అన్ని ఉంటాయి. మొత్తాన్ని చూస్తే వాళ్ళ ప్రేమ, ఇబ్బంది పడ్డా వాళ్ళ ప్రేమనే, ఇష్టపడ్డా వాళ్ళ ప్రేమనే. అండ్ అఫ్ కోర్స్ అంటే అన్ని ఓట్స్ వేసి జనాలు వాళ్ళ పర్సనల్ టైం ని కేటాయించి గెలిపించినారంటే దట్ షోస్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ. సో యా అఫ్ కోర్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ సీరియస్లీ ఈ స్టేజ్ కి రావడం జరిగింది. అంటే ప్లేబ్యాక్ సింగింగ్ లో ఒక పేరు సంపాదించిన, బట్ ఆల్ ఓవర్ 2 రాష్ట్రాలలో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ కి రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ దట్ టు ఒక ఇన్ అండ్ అవుట్ రాహుల్ ని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్. బేసికలీ బిగ్ బాస్ అంటే రియాలిటీ షో. కొంతమంది వాళ్ళ బుద్ధులు బయట పెట్టుకొని చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉంటారు, కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటా ఉంటారు, 2 ఉంటాయి. సో దాంట్లో కూడా రాహుల్ అరే జెన్యూన్, ఏది మాట్లాడినా ముక్కుసోటి మాట్లాడుతాడు అనేది. సో ఫీలింగ్ సో హ్యాపీ. అంటే ఒక సింగర్ గానే కాకుండా దే లవ్ యువర్ పర్సనాలిటీ, అది చాలా ఇంపార్టెంట్. అండ్ you've definitely got that love from people, which is really great. Yes, I was scared about that, but I got it.
బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఒక్క నిమిషం డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్? ఇప్పుడు అవసరమా ఇప్పుడున్న స్టేజ్ లో 100 days వరకు ఒక హౌస్ లో ఉంటూ ఫ్యామిలీకి దూరంగా అండ్ సింగింగ్ కెరియర్ కి కొద్దిగా దూరంగా కొన్ని ఆపర్చునిటీస్ కూడా అంటే మిస్ అయ్యే బిగ్ ఛాన్సెస్ ఉంటాయి. బాస్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలా వద్దా అనే దాని మీద కాకుండా బేసికలీ మా మమ్మీ ఇష్టం. మ్హూ. నేను అంటే ఈ స్టేజ్ లో ఉండి ఇప్పుడు వెళ్ళడం అవసరం ఇన్ ద సెన్స్ అంటే ఐ నో వాట్ ఈస్ మై క్యారెక్టర్. ఐ ఐ ఐ టాక్ ఏమంటారంటే ఇట్లా నా మనసులో ఏమున్నది అదే టంగ్ పైన ఉంటది. సో దెర్ విల్ బి నేను తప్పు చేసినా బయటికే చేస్తా, ఒప్పు చేసినా బయటికే చేస్తా. సో దాయడం అనేది ఏమి ఉండదు నా దాంట్లో. సో అండ్ అది మేజర్ పాయింట్ అనిపించింది. ఆ స్టేజ్ లో ఉన్న ఇంకోటి ఏంటంటే మా మమ్మీ కోరిక నేను బిగ్ బాస్ కి వెళ్ళడం. అవునా? అంతే. మై మామ్ ఇస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. షీ వాచెస్ ఆల్ హిందీ, తెలుగు వావ్. అండ్ చూస్తూ ఉంటది, రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటది. అండ్ సో మా కొడుకు కూడా దీంట్లోకి వెళ్తే బాగుంటది కదా అన్న ఆలోచన మా మమ్మీకి ఎప్పటి నుంచో ఉండే. బట్ ఆఫర్ ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ ఫస్ట్ బిగ్ బాస్ కి అడిగిర్రు, వాళ్ళకు కుదరక మనకి కుదరక మనకు కూడా కుదరక మనం పోలేదు. అండ్ బట్ థర్డ్ బిగ్ బాస్ కి మళ్ళీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ నన్ను ఫస్ట్ బిగ్ బాస్ కి అడిగి ఉన్నారు కాబట్టి ఇంకా థర్డ్ బిగ్ బాస్ కి వచ్చేసి రాహుల్ సైన్ ఆన్ ద పేపర్స్ అది ఇది, నువ్వు రావు, నువ్వు వస్తే మస్తు ఉంటుంది, వారి హైదరాబాద్ గా అండ్ నీ యాక్సెంట్ అది జబర్దస్త్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇక వినకపోవడం అనేది దట్ టోటల్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్. అది నువ్వు సంపాదించుకునే థింగ్ లోపల. లైక్ ఓకే సైన్ అంతే సింగిల్ మీటింగ్ లో డైరెక్ట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి. నైస్ నైస్. అండ్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోదాము. సింగింగ్ అసలు రాహుల్ సిప్లిగంజ్ కి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే ఐ నో గజల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది చిన్నప్పటి నుండి, బట్ సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సింగింగ్ జర్నీ ఏం బాత్రూమ్లలో పాటలు పాడుతుండే, టేబుల్ల మీద కొట్టుకుంటే పాటలు పాడుతుండే. ఇక మా డాడీ ఏదో చూసి ఏదో కొత్త అంబియన్స్ కనిపిస్తుందిరా మా ఇంట్లో అని చెప్పేసి. అండ్ ఇంకా మా డాడీ ఇంకా ప్రతి ఫంక్షన్ లో ఏదైనా చిన్న ఫంక్షన్ మా ఇంట్లో జరిగినా, అరే రాహుల్ బొగానా తెచ్చుకోరా, దాన్ని మలిపేసి తిప్పేసి కొట్టుకుంటూ వాడు అని అట్లా మై ఫాదర్ అట్లా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసారు. సో అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏమంటే అబ్బా ఇందిరా మా అయ్యా ఇట్లా బొగాన తీసుకొని వాడిపిస్తాడు, అందరం ముంగట ఇట్లా ఘోరంగా సిగ్గనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఆ పని చేసినందుకే టుడే ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. ఆ భయం మా అయ్యా చిన్న ఉన్నప్పుడే తీసేసిండు. అండ్ సో అట్లా అండ్ ఇప్పుడు అది చాలా హెల్ప్ అయింది నాకు. అంటే అప్కమింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ నాకు భయం లేకుండా పోయింది. సో అట్లా నేను అది అట్లా ఎంకరేజ్ చేయడం జరిగింది ఫాదర్. సో అట్లా మెల్లమెల్లగా ఇంకా మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేయడము. శ్రీ పండిత్ విఠలరావు గారు అని చెప్పేసి మా తాతయ్య గారి ఫ్రెండ్. సో అట్లా మా తాతయ్య గారి కస్టమర్ అయినందుకు తను ఇంకా మా ఫాదర్ వెళ్ళి మా తాతయ్య గారికి చెప్పడం, మా తాతయ్య వెళ్ళి ఆయనకు చెప్పడం విఠలరావు గారికి. అట్లా ఆయన దగ్గర జాయిన్ అయ్యి మెల్లగా గజల్స్ నేర్చుకోవడం స్టార్ట్ అయింది. సో నైస్ నైస్. అండ్ ఐ థింక్ రావడమే సింగింగ్ లో ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఫర్ యూ. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మనకి ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసే వాళ్ళు అని వాళ్ళకి ఆ రికగ్నిషన్ రావడం. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే ఐడియా ఎలా వచ్చింది ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయాలి, ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలి, యూట్యూబ్ లో రిలీజ్ చేయాలి అని? ఎలా వచ్చింది ఐడియా? బేసికలీ నా ఫ్రెండ్ పృథ్వీ చంద్ర ఉన్నాడు. అప్పుడే హిప్ హాప్ తమిళ తమిళ్లో క్లబ్బులే మబ్బులే ఆ సాంగ్ చేసింది. ఆ సాంగ్ బాగా ఇష్టం నాకు. అండ్ ఆ సాంగ్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నేను కీరవాణి సార్ దగ్గర మీ అండ్ పృథ్వీ యూస్ టు సింగ్ కోరస్ అండ్ అడిషనల్ వోకల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా ఏమైందంటే ఒకరోజు పృథ్వీ అన్నిండు అనమాట. పృథ్వీ చంద్ర తెలుసు కదా, ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీలింగ్, ఆ సాంగ్ పాడినటువంటి సింగర్. అండ్ తను ఏం చేసినంటే వాడిని జర జిగిరి దోస్తులు అనమాట. సో ఇక మామ ఇట్లా చేద్దాం మామ, ఇండిపెండెంట్ ఆల్బమ్ తమిళ్లో కూడా చేస్తున్నారు, అది చేస్తున్నారు. తెలుగులో నేను ఏమంటుండే, అరే సినిమా పాటలు అయినారు కాక మన పాటలు ఏడికెళ్ళి వింటారు అని అంటుండే. సో ఇద్దరం ఇంకా ఐడియా కలిపేసి అట్లా మాటలలో వై కాంట్ వి డూ సాంగ్ ఇన్ ఏ కొలోకియల్ లాంగ్వేజ్, లిరిక్స్ కొంచెం ఐ థింక్ రీచ్ అవుతుంది అనిపిస్తుంది, అది కూడా కొంచెం అట్లా. సో ఒక ఫన్నీ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని మగజాతి అని. సో అట్లా దట్ వాజ్ అవర్ ఫస్ట్ మ్యూజిక్ వీడియో. అట్లా చేసి అది మ్యూజిక్ వీడియో హిట్ అయింది. అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న యూట్యూబ్ లేవు దాంట్లో. మేము 2013 ఆగస్ట్ లో రిలీజ్ చేసాం ఇది. అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు ఇంకా, అంటే ఉండే. సో అట్లా మెల్లగా స్టార్ట్ అయింది. అండ్ సో మెల్లగా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి మీ అండ్ పృథ్వీ డిడ్ ఏ మగజాతి ఆల్బమ్. పృథ్వీ ఏమో అగైన్ ఆఫ్టర్ దట్ హీ వెంట్ ఇంటూ షార్ట్ ఫిల్మ్స్ and I continued from Enduke song again. So atla mella start chesam.
అండ్ నీ మ్యూజిక్ వీడియోస్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీ మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా యూ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద గ్రాండియర్ ఆఫ్ ద సాంగ్స్. అంటే కొరియోగ్రఫీ కానీ లైక్ ద సెట్ ఆర్ యునో కాస్టింగ్, ద కాస్ట్యూమ్స్, అన్ని కూడా ఎప్పుడు గ్రాండియర్ కనిపిస్తుంది. అండ్ ఒక మూవీ సాంగ్ కి ఎటువంటి లైక్ అసలు తీసిపోదు. సో నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఒక మ్యూజిక్ వీడియో అన్నప్పుడు, అండ్ దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయగలుగుతావు? నథింగ్. ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వస్తే గనక డైలీ సాంగ్స్ పాడటము ఆర్ ఆ డబ్బులు జమ చేసుకోవడము, షోస్ చేస్తాము, సో ఆ డబ్బులు జమ చేసిన వెంటనే మ్యూజిక్ వీడియో తీయడము, సో అట్లా ఫినాన్షియల్ అట్లా డీల్ చేస్తుండే. అండ్ వెన్ కమింగ్ టు దిస్ పిక్చరేషన్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ అంటే కాన్సెప్ట్ లో ఏం కావాలో అది పెట్టాలనిపిస్తుంది. మంగమ్మ సాంగ్ ఉన్నది, మంగమ్మ సాంగ్ ఓన్లీ త్రీ పీపుల్ పైన రన్ అవుతుంది హోల్ సాంగ్. లాస్ట్ కి ఎండింగ్ 5 డాన్సర్స్ వస్తారు, దాన్ని అట్లా తిరగగానే సూట్ వస్తుంది. సో అట్లా, సో ఆ కంటెంట్ లో ఎంత మంది కావాలో అంత మందిని పెట్టాలి. ఒకవేళ ఎక్కువ కావాల్సి వస్తే ఎక్కువ మందిని పెట్టాలి. సో దట్ అంటే కాన్సెప్ట్ ని బట్టి ఉంటుంది. అంటే ఏ కాన్సెప్ట్ మనం పెడుతున్నాం పాటలా ఎట్లా అని. బరాత్ కాన్సెప్ట్ అనుకోండి, బరాత్ లో 3-4 ఉంటే నడవదు. ఇట్ షుడ్ బి బంచ్ ఆఫ్ పీపుల్. ఎట్లా అంటే అట్లీస్ట్ అట్లా ఒక 100 పీపుల్ అని ఉండాలి, అట్లా యూత్ ఉండాలి. సో అట్లా కాన్సెప్ట్ ని బట్టి డిజైన్ చేస్తా ఉంటా. ఇంకా పిక్చరేషన్ దగ్గరికి వస్తే ఐ ఆల్వేస్ వాంట్ టు ప్రెజెంట్ క్వాలిటీ ఆఫ్ ఫోటో అదే వీడియోగ్రఫీ. సో అట్లా నేను మంచి కెమెరాస్ యూజ్ చేస్తా. అండ్ కొంచెం క్వాలిటీగా చేయాలని కోరిక ఉంటుంది, ఏదన్నా కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలని ఒక కోరిక ఉంటుంది. సో దాట్స్ ఎ థింగ్. సో నీ ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి ఒక సాంగ్ ఏదైనా నీకు బాగా నచ్చిన సాంగ్, అండ్ సంథింగ్ వన్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఇఫ్ యూ కెన్ సింగ్ దట్ ఫర్ us. నో, ఇగో కాకి పిల్ల కాకి ముందన్నట్టు నాకు నా పాటలు అన్ని పాటలు ఫేవరెటే. every song touches my heart. Very dear to you. When it comes to melodies, it's touched my heart. Or when it comes to ఏమంటారు మన మాస్ సాంగ్స్ అయితే అది గుండె నూపుతా ఉంటది, డగ్ 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 డగ్. సో ఏదైనా ఒకటి వాటిలో నుంచి ఏదైనా ఒక సాంగ్, ఇఫ్ యూ కెన్ సింగ్ దట్ ఫస్ట్. ఎందుకే సాంగ్ చరణం నుంచి పాడతా. ప్రేమ క్షణం మురిపిస్తుందిగా, మళ్ళీ మరుక్షణం మరిపిస్తుందిగా, వేల వేల ఆశలు నన్నే వెంబడించెనే, పూల గాలి శ్వాసలు నన్నే పలకరించెనే, మాట మాట తడబడుతుంటే మౌన రాగమే, నిన్న మొన్న నేటికి రేపు కొత్త మార్గమే, చిరునవ్వుతో నువ్వు విసిరే అందమే, మరు జన్మకే చిగురించే బంధమే, ఇక చాలవ ఈ విరహాలు, వదిలేయవ ఈ సమయాలు, ఎందుకే వదిలేసావెందుకే, విడిచేసావెందుకే, కన్నీరవుతున్నా. కొన్ని తప్పులు వాడుతున్నా బికాజ్ ఇప్పుడే లేచిన, గొంతు కూడా ఇట్లా వస్తలేదు. డోంట్ మైండ్. ఇంకో నాలాగా సింగింగ్ రాని వాళ్ళకి ఆ మిస్టేక్స్ ఉన్నా కూడా తెలియవు, సో ఇట్స్ ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే, యాక్చువల్లీ మార్కి కిరికిరి సాంగ్ షూట్ అప్పుడు వర్షం పడి అండ్ బాగా వర్షం పడ్డదంట, అండ్ మీరు శాండ్ డస్ట్ వేసి యు గైస్ హ్యాడ్ టు రీషూట్ అని విన్నాను. ఏంటి దాని వెనుకున్న స్టోరీ? ఇది బేసికల్ ఏంటంటే, అందరికి ఇప్పుడు కెమెరాస్ ఇక్కడ ఒక్కొక్కరి కెమెరా రెంట్ ఎట్లుంటది అంటే ఇట్లా 40,000 45,000 రెంట్ ఉంటుంది దాని లెన్స్ తో పాటు. అండ్ క్రెయిన్ అవన్నీ కూడా కాల్ షీట్ వైజెస్ ఉంటాయి అనమాట, 6 to 6 ఆర్ 6 to 9 అట్లా. నేను ఆ రోజు ఏం చేశానంటే ఇంకా మిడ్ నైట్ కాల్ షీట్ పెట్టుకున్నా. ఇట్ వాజ్ అ నైట్ సాంగ్ అండ్ అది ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు చేద్దాం అన్నట్టు. సో చూస్తే కరెక్ట్ ఈవినింగ్ 6 కి వర్షం పడడం స్టార్ట్ అయింది. నేను అందరికి డాన్సర్స్ వచ్చారు, ఒక కార్ తీసుకొచ్చా. దట్ వాజ్ ఇన్ ఎ ఫార్మ్ హౌస్. ఇట్ వాజ్ లైక్ 80 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. సో అంత దూరం వీళ్ళందరినీ బస్సు గట్టి తీసుకెళ్లి అక్కడ కార్, ఆ మరఫా బ్యాండ్ అక్కడ ఫార్మ్ హౌస్ లో షూట్ చేసినాడు అనమాట. సో అట్లా షూట్ స్టార్ట్ చేసాం అనుకున్నాం, అందరికి పేమెంట్లు పనిచేసినాం, వర్షం పడుతుంది. సో ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఏం చేసామంటే
ఇంకా ఆన్ స్పాట్ అంటే మట్టి మట్టి ఉంటది అనమాట ఫామ్ హౌస్. ఇంకా నాయుడు సార్ అని ఉంటారు, ఆయన ఫామ్ హౌస్ అది. సో అప్పుడు ఏం చేయడం జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 6 వరకు సాంగ్ షూట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ కెమెరాస్ రెంట్, మళ్ళీ బేటాస్, మళ్ళీ ఈ సేమ్ 4 lakhs 5 lakhs బడ్జెట్ మళ్ళీ రేపు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ టైం మన దగ్గర డబ్బులు లేవు, అమ్మ పైసలు ఏంటంటే ఎదురా నాయన ఇట్లా అవుతుంది అనుకున్నా. సో అట్లా ఏం చేసామంటే, ఒక 1 hour లో షూట్ చేసాం. ఒక గంట సేపు 2 hours ఫుల్ వర్షం పడ్డది. షూట్ చేద్దాం అనుకునేసరికి ఏమి అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, ఇంకా నైట్ ఒక 7 o'clock 8 o'clock అట్లా ఒక చిన్న డాంబర్ రోడ్ ఇప్పించేసా అనమాట. వర్షం పడ్డ అది అప్పటికప్పుడు కవర్ ఆ మట్టి పైన, మట్టిలో డాన్స్ చేయలేం, బట్టలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పి చిన్న డాంబర్ రోడ్, ఎంత అంటే ఇట్లా ఒక 25 meters డాంబర్ రోడ్ వేయించా అనమాట. ఇంకా దాని మీదే షూట్, అక్కడే లైటింగ్ అదంతా డిజైన్ చేసి ఉండే. సో అప్పుడు వేయించి మిడ్ నైట్ 12 o'clock ఆర్ సంథింగ్ అప్పుడు షూట్ స్టార్ట్ చేసినాం మేము. అండ్ మిడ్ నైట్ 12:30 స్టార్ట్ చేసి మార్నింగ్ ఒక 3:30 కాబట్టి ఒక 3.5 hours లో సాంగ్ లేపేసినాం అంతే. ఇంకా ఎట్లా వస్తే అట్లా వచ్చింది, మళ్ళీ డబ్బులు పెట్టలేమని. సో అట్లా 3:30 4 o'clock వరకు సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు ప్యాకప్ చేసినాం. సో దాట్ వాస్ ద థింగ్. మాకి మ్యూజిక్ వీడియో ఏంటంటే వి షాట్ ఇట్ ఇన్ హోల్ మాక్సిమం 4 hours అంతే. ఓ మై గాడ్, ఓకే, క్రేజీ. అట్లా చేయడం జరిగింది. అదే దాని గురించి ఆ డాంబర్ రోడ్ వేయాల్సి వచ్చింది. నిజంగా అంటే ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేయడానికి దానికి ఉన్న కష్టం అది తెలియడం కోసమే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే ఐ హావ్ ఆల్సో షార్ట్ ఫర్ మ్యూజిక్ వీడియో. అనుదీప్ తో నేను ఒక సింగిల్ షూట్ చేశాను అనమాట. సో దాని వెనుకున్న కష్టం ఏంటో a lot of people don't understand that. అంటే ఒక వీడియో చూసి ఇది బాగాలేదు అని తీసి పాడేయడం చాలా ఈజీ, కానీ దాని వెనుకున్న కష్టం చాలా మందికి తెలియాలని ఈ క్వశ్చన్ అడిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయినింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఇంకొక క్వశ్చన్, నాకు బాగా లైక్ మీ ప్రైవేట్ సాంగ్స్ లో నచ్చిన సాంగ్ అండ్ వన్ దట్ రియలీ స్టూడ్ అవుట్ ఫర్ మీ విత్ సోషల్ మెసేజ్ వాజ్ హిజ్రా సాంగ్. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దట్ సాంగ్ ఫస్ట్లీ. అండ్ ఎలా వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, అండ్ అలాంటి ఒక సోషల్ మెసేజ్ ని ఒక మాస్ సాంగ్ లో పెట్టి చూపించాలి అండ్ ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న థాట్ ఎలా వచ్చింది? వాట్స్ ద స్టోరీ బిహైండ్ దాట్? నథింగ్, అంటే ట్రాన్స్జెండర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, నాకు వాళ్ళంటేనే నిజంగా చాలా ఇష్టం నాకు. అండ్ ఒక సందర్భంలో రెస్టారెంట్ లో ఒక దగ్గర కూర్చొని ఉంటే ఏమైందంటే, వెయిటర్ గాడు అందరికి కోలాక్ సర్వ్ చేసుకుంటే వాళ్ళకి కోలాక్ సర్వ్ చేసిండు. అండ్ అప్పుడు ఏదో ఇష్యూ అయింది ఆ వెయిటర్ కి వాళ్ళకి మధ్యలో. సో ఆ ఇష్యూ అయినప్పుడు, అరే ఎందుకు వీళ్ళని చిన్న చూపు చూస్తారు అది ఇది. నాకు అప్పటి నుంచి ఉన్న థాట్ అది. అండ్ ఎట్లా నా సాంగ్ చేయాలని. సో అట్లా బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఆ సాంగ్ రిలీజ్ చేసి వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వచ్చిన ఐడియా అది. అండ్ దాని తర్వాత సాంగ్ ఇంకా మీరు చూసినారు. అండ్ సో ఐడియా మాత్రం అక్కడ నుంచి పుట్టింది. అండ్ నేను ఎప్పుడైతే బిగ్ బాస్ విన్ అయ్యి బయట కరెక్ట్ బిగ్ బాస్ కి 2 days కి ముందు రిలీజ్ చేశారు, ఎంటర్ అయ్యే 2 days ముందు. బట్ బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని బయటకు వచ్చే ముందంట ఇట్లా చంద్రముఖి గారని అట్లా ట్రాన్స్జెండర్ సంఘం ఉన్నది, వాళ్ళందరూ కూడా బోనాలు చేసారంట, రాహుల్ గెలవాలి అని. సో లైక్ ఒక 2,000 to 3,000 పీపుల్ ఉండే అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట. సో అట్లా చాలా హ్యాపీ అనిపించింది. నేను వెళ్ళేటప్పుడు ఒక్కొని వెళ్ళాను ఇంట్లోకి. అండ్ నార్మల్ మేల్స్, ఫీమేల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దే వర్ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్ అవుట్. అండ్ అసలు ఆ గెటప్ వేసుకున్నప్పుడు ఐ థింక్ మీ మమ్మీ వచ్చినట్టున్నారు కదా సెట్ కి. వాట్ వాస్ హర్ రియాక్షన్? అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఎట్లా అనిపించింది ఆంటీకి? దానికి ముందే 2 weeks బిఫోర్ మమ్మీ వచ్చేళ్ళింది ఇంటికి. అదే బిగ్ బాస్ ఇంట్లోకి అందరి పేరెంట్స్ వస్తారు, అట్లా వచ్చేళ్ళింది మమ్మీ. సో అట్లా వచ్చేళ్ళినప్పుడు అప్పుడే కలిసిన కాబట్టి, సో ఇంకో మమ్మీ ఒకటే మాట చెప్పింది, రాహుల్ కాన్సన్ట్రేట్ యూ హ్యావ్ టు ఫైట్ మోర్ అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు పార్టిసిపేట్ మోర్, డల్ అవ్వక అది అవ్వక అన్నప్పుడు. సో మామ్ గేవ్ మీ బూస్ట్ ఇంట్లోకి వచ్చి. సో అగైన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్, మంచిగా డాన్స్ చేయడం, కాంచనా డాన్స్ చేయడము, వరుణ్ తో ఆ బ్రిక్ టాస్క్ అవనివ్వండి. అండ్ మన ఇది వరుణ్ తో సంచి థర్మాకోల్ బాల్స్ వేసి వరుణ్ కి నాకు ఉంటది. సో దట్ హౌ ఐ గాట్ టికెట్ టు ఫినాలే. సో మెల్లగా ఇంకా అట్లా ఆడుకుంటా పోయినాం. అంటే ఫినాలే స్టేజ్ పైనకి వచ్చేసరికి అఫ్ కోర్స్ మమ్మీ, నాకు అప్పుడు తెలియదు, ఐ వాజ్ టెన్షన్ లో ఉన్నా.
ట్రోఫీ ఎవరికి వస్తుంది అని చెప్పేసి. అండ్ అందులో ఇద్దరు బిగ్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, నాగార్జున సార్ అండ్ చిరంజీవి గారు. సో అట్లా నా పక్కన ఉన్నప్పుడు ఏమనిపించింది అంటే, ఐ వాజ్ లైక్ టెన్షన్ లో ఉన్నా, ఐ వాజ్ లైక్ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉన్న ఒక 106 days ఇట్లా ఒక లగ్జరియస్ జైల్లో ఎంతైనా కానీ కూడా ఒక ఇంట్లో లాక్ చేసి 106 days వితౌట్ ఫోన్స్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ టీవీ. సో ఇదంతా సర్వైవ్ చేయాలంటే చాలా కష్టమైన థింగ్ అనమాట. అందులో చాలా మంది మెంటల్ స్టేటస్ కానీ అండ్ పేషెన్స్ కానీ కోల్పోతా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి ఫినాలే స్టేజ్ మీదకి రాగానే పేరెంట్స్ ని చూసిన వాజ్ హ్యాపీ, బట్ మోర్ దాన్ దాట్ టెన్షన్ లో ఉన్నా ఏమైతుంది అని చెప్పి. సో వెన్ ఐ వాన్ ద షో, అప్పుడు ఐ ప్రాపర్ గా కొంచెం మామ్ అండ్ డాడ్ తో స్టేజ్ పై నుంచి ఇంటరాక్ట్ అయ్యగలిగా అనమాట. దే ఫెల్ సో హ్యాపీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఒకటి నేను మా చెల్లె మ్యారేజ్ ఒకటి, అండ్ మై మామ్ డాడ్ యానివర్సరీ చేసిన, వాళ్ళు ఎక్కడైతే రిసెప్షన్ చేసుకున్నారో మేము పుట్టక ముందు, ఐ వాంట్ టు సీ దేర్ రిసెప్షన్ వన్స్ అగైన్ అనమాట, అదే క్రౌడ్ తో. సో వాళ్ళు ఎక్కడైతే రిసెప్షన్ చేసుకున్నారో ఆ టైంలో 20-30 years బ్యాక్ నేను అక్కడే మళ్ళీ అదే ఫంక్షన్ బుక్ చేసి అక్కడే వాళ్ళ 25th anniversary చేసా, అదే 1000 members ఫంక్షన్. సో దట్ వాస్ మై సెకండ్ బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ దట్ ఐ కుడ్ గివ్ టు మై పేరెంట్స్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ దిస్ బిగ్ బాస్ ట్రోఫీ. నిజంగా, అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే చాలా మంది వాళ్ళు అంటే దే సీ యూ యాజ్ దేర్ సన్ కాబట్టి, ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ దట్ యూ బయటకు వచ్చాక. చాలా మంది మదర్స్ వచ్చి నువ్వు మా కొడుకు లాగా అనిపిస్తున్నావు మాకు అని అనడం. సో అమేజింగ్ ఫీలింగ్. అండ్ ఆంటీ రియాక్షన్ ఎలా ఉండింది హిజ్రా గెటప్ లో? ఐ థింక్ షూట్ కి వచ్చినట్టున్నారు కదా మీ మమ్మీ, అండ్ తన రియాక్షన్ ఏంటి వెన్ యూ ఫస్ట్ డ్రెస్డ్ అప్ లైక్ దాట్? చూసినప్పుడు ఎట్లుండే ఆంటీకి? షీ వాజ్ హ్యాపీ, షీ వాజ్ మంచిగా అనిపించింది మా మమ్మీకి కూడా. అసలు ఒకళ్ళకి సపోర్ట్ చేయడానికి నువ్వు వాళ్ళలాగా రెడీ అవ్వడం అంటే, అప్పటికే కొంతమంది కొంచెం హేళన చేస్తుండే, అవసరమారా నీకు అది అని చెప్పేసి. వెన్ ఐ అప్లోడెడ్ దిస్ హిజ్రా పోస్టర్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, అప్పుడు వచ్చిన రెస్పాన్స్ వేరే రాదనమాట. టిల్ అప్పటి వరకు కూడా ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేయడానికి పోతున్నాడు, దిస్ విల్ బి డిజాస్టర్, అవసరమా, సో అది అట్లా అనుకున్నారు. బట్ మా మమ్మీ ఆల్వేస్ మై పేరెంట్స్ లైక్ యూనో ఎందుకే సాంగ్ లో కొన్ని గ్రేట్ సపోర్ట్, ఎందుకే సాంగ్ లో ఈవెన్ ఫైనాన్షియల్లీ కాకుండా, సపోర్ట్ కూడా కాకుండా, ఈవెన్ దే రెస్పెక్ట్ మై ఫీలింగ్స్ ఆల్సో, దే రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఐ డూ. అండ్ వీడియోస్ లో ఎలాంటి ఇంటిమేట్ సీన్స్ ఉన్నా కానీ కూడా ఓకే సరే వీడియో చేస్తున్నాడు చేయని, అట్లా వీరికి నమ్మకం ఉన్నది. సో అట్లా వాటికి కూడా రెస్ట్రిక్ట్ చేయరు. అండ్ దే బిలీవ్ మీ సో మచ్, అండ్ అందుకనే వాళ్ళ నా పేరెంట్స్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏది చేయలేము మనము, అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఒకానొక టైంలో సింగర్స్ అన్నప్పుడు మనకి వచ్చే 4 పేర్లు లైక్ బాలు గారు కానీ, సునీత గారు, చిత్ర గారు, అలా ఫ్యూ నేమ్స్ ఉండేవి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత దే వాజ్ అ పీరియడ్ వేర్ కొత్త సింగర్స్ చాలా మంది వచ్చారు, కానీ ఎటువంటి ఒక రికగ్నిషన్ వచ్చేది కాదు. అంటే పర్దాకే పీచే టైప్ సింగర్స్, అంటే పాట విని అక్నాలెడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆ పాట ఎవరు పాడారు అది తెలుసుకునే వాళ్ళు కాదు, అని తెలుసుకునే అవకాశాలు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సింగర్స్ కి మంచి రికగ్నిషన్ వస్తుంది, అది యూట్యూబ్ లో కానివ్వండి, లేకపోతే సాంగ్స్ లోనే లైక్ వాళ్ళ పేరు రావడము, వాళ్ళ పిక్చర్ రావడము, సాంగ్స్ లో కూడా ఫీచర్ అవుతున్నారు ఈ మధ్య. సో అంటే ఆ చేంజ్ ఎలా వచ్చింది అంటారు? అండ్ do you think that's been helping you all succeed, and kotta singers ni encourage chestu, do you think that's been helping you all? అఫ్ కోర్స్ కదా, ఐ మీన్ ఒక టైంలో ఈ సాంగ్ నేనే బాండా అని చెప్పుకోవాల్సి వస్తుంది. టిల్ నౌ కూడా రాహుల్ చిప్లిగంజ్ అంటే ఓన్లీ బొంబాట్ ఆర్ రంగస్థలం ఆర్ పెద్దపల్లి ఇంతవరకే అనుకుంటారు. అది కాకుండా కృష్ణ మందిర్, జగద్గురు, రచ్చ, దమ్ము, చాలా మూవీస్ మధ్యలో ఫలక్నామా దాస్, ఇలా చాలా మూవీస్ లో సాంగ్స్ పాడినా, మహర్షిలో, చిత్రలహరిలో. సో ఇట్లా పాడినవి తక్కువ, 70-80 సాంగ్స్ పాడి ఉంటే అన్ని బ్లాస్ట్లు ఇట్లే మళ్ళీ. సో అట్లా ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. సో ఇట్లా యూట్యూబ్ లో పేర్లు రావడం వల్ల ఏమైతుందంటే పీపుల్ ఆర్, అంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ సాంగ్ ఎవరు పాడారంటే. ఇంతకు ముందు డీటెయిల్స్ ఉంటుండే, జస్ట్ సాంగ్ ప్లే అవ్వడం, సిడీస్ అవి ఉంటుండే. నా యూట్యూబ్ రావడం వల్ల ఏమైందంటే ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరు, నాట్ ఓన్లీ సింగర్స్, ఆ సాంగ్ కి వర్క్ చేసిన లైవ్ మ్యూజిషియన్స్ ఎవరు, హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హూ ఇస్ ద డైరెక్టర్, హూ ఇస్ ద ప్రొడ్యూసర్, ఇవన్నీ కూడా ఇట్స్ గెటింగ్ నోటెడ్ అనమాట ఎప్పుడైతే మనం సాంగ్ వాచ్ చేస్తూ ఉంటామో. సో అట్లా, అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఆ చేంజ్ ఓవర్ రావడం అనేది.
ఇవాళ రేపు చాలా సింగర్స్ ఉన్నారు, పాడిన ఒక్క 2 పాటలైనా కానీ కూడా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉండదు, బట్ ఇది హెల్ప్ చేస్తుంది. ఒక పాట వాడిన ఒక సింగర్ అయినా కానీ కూడా నా పేరు హీరో వాడిన చలో యూట్యూబ్ లో నా పేరు చూడన్నట్టు. సో అట్లా ఒక మంచి ఫీలింగ్ అది. సో నేను విన్నది ఏంటంటే రాహుల్ సిప్లిగన్ చిన్నప్పుడు చాలా నాటి ఉంటుండే అండ్ మస్తు క్రేజీ పనులు చేస్తుండే అని. సో వాటిలో నుంచి ఏదైనా ఒక చిలిపి పని నువ్వు చేసింది ఏదైనా మాతో షేర్ చేసుకోగలుగుతావు? నేను క్రేజీ పనులు ఏం చేయలేదు, నేను అమాయకుండా ఉండే తల్లి. అబ్బా, ఇది మేము నమ్మాలనా ఇప్పుడు? అందరం ఏదో ఒకటి చేస్తాం. క్రేజీ పని ఏం చేస్తుండే, అయ్యా జోబ్లోకి వెళ్ళి పైసలు లేవడుతుండే, కాలేజ్ వర్క్ బంకులు కొట్టి, యాజ్ యూజువల్ పనులు ఇవన్నీ. మూవీస్ కి వెళ్ళడం అండ్ ఒకసారి ఒక బోర్డ్ ఎగ్జామ్ ఎగ్గొట్టి బయట షికార్లు కొట్టడం. కానీ నాకు ఇప్పటికీ బంకింగ్ కాన్సెప్ట్ అసలు అర్థం కాదు. ఎట్లాగో పాస్ కామైపోయి మిగతా రా. సో అట్లా నేను ఎందుకు బంకింగ్ కాన్సెప్ట్ అర్థం కాదంటాను, ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో అసలు నేను ఇప్పటి వరకు ఒక క్లాస్ బంక్ కొట్టలేదంటే నువ్వు నమ్ము. నేను ఇంకా చదువుతున్నా, ఇప్పటి వరకు ఒక క్లాస్ బంక్ కొట్టాలి. ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అంటే బంక్ కొట్టి సినిమాకి ఎట్లా పోతారు? ఈ టిప్స్ కొంచెం మాకు ఇస్తే మేము కూడా యూజ్ చేసుకుంటాం. ఎందుకు యూత్ ని ఖరాబ్ చేసామని చూస్తారా మీరు? అంటే అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది, అంటే అంతకు మించి ఏం లేదు. సో చదివినా, అంటే ఇంటర్ చదివినా, ఇంటర్ ఇట్లా 2 years అయితే 2 years పాస్ కావడానికి పడ్డది. సో టోటల్ 4 years. అండ్ సో అట్లా తర్వాత ఒక 1 year లో డిస్టెన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన, అయిపోయింది అయిపోయింది అనుకున్నా. ఒక గంటం అయిపోయింది. సో అప్పటికి ఏమైందంటే సింగింగ్ లో మెల్లమెల్లగా పైకి వస్తున్నాను అనమాట. సో అట్లా కొంచెం మా డాడీ గాని మమ్మీ గాని ఓకే చదువులో కాకపోయినా అసలు వేరే విధంగా వీడు కష్టపడి పైకి వస్తున్నాడు, సో ఎంకరేజ్ చేద్దాం ఇట్లా, చలో వాడు ఇంకా పైకి వస్తాడేమో. ఏం చేయలేదు చిన్నప్పుడు. అవునా? ఓకే, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ సరే రాలేదు ఆన్సర్. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అంటే ఇంకేదన్నా క్రేజీగా, ఐఎమ్ షూర్ ఏదో క్రేజీ చేస్తుండే అని చెప్పి అట్లా ఒక రాయి ఇసిరేసినాక నేను రాలేదు. కాలేజ్ దగ్గర బైక్స్ మీద తిరుగుతా ఉంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి కొట్టేటోళ్ళు. ఏమిరా అమ్మాయిల కాలేజ్ దగ్గర తిరుగుతున్నారు, పట్ట టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టన్నులు తినేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే పని చేసి మళ్ళీ దట్స్ క్రేజీ. సో బిగ్ బాస్ రేంజ్ లో నేను టాస్క్ ఇవ్వలేను కానీ ఒక చిన్న టాస్క్ విచ్ ఇస్ ఐఎమ్ షూర్ వెరీ సింపుల్ టు యూ. ఏదైనా ఇప్పటికిప్పుడు ఒక ఫ్యూ లైన్స్ లిరిక్స్ రాసి ఏదైనా ఒక సాంగ్ చేయాలి అని అంటే, ఇఫ్ యూ క్యాన్. సారీ ఫర్ పుట్టింగ్ యూ ఆన్ ద స్పాట్, బట్ ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకోవాలి దానికి మళ్ళీ నేను ఇప్పుడు. ఓకే, మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి, నేను మధ్యలో అయిపోగానే పాడేస్తా. ఓకే, డన్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. అసలు కాంట్రవర్షియల్ అయితే కాదు, ఇట్ విల్ బి ఫన్. ఓకే, షూర్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు నేను కొంతమందికి చెప్తాను, వాళ్ళలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పాలి. వాళ్ళలో నచ్చిన క్వాలిటీ. ఓకే, అలీ రేజా జెన్యూన్. వరుణ్ సందేశ్ మిస్టర్ పర్ఫెక్ట్, కూల్. మిస్టర్ కూల్. శ్రీముఖి ఫైటర్. అంటే పట్టలేదు. శివజ్యోతి నైస్ టాకిటివ్, ముక్కుసూటిగా మాట్లాడతారు బాగా. బాబా భాస్కర్ ఎంటర్టైనరా. ఆశు రెడ్డి is also sweetheart. నైస్. ఓకే, సో సపోజ్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు ఆర్ కీరవాణి గారు ముగ్గురు ఒకటే రోజు పిలిచినారు, ఒకటే టైం పిలిచినారు, ముగ్గురు సింగింగ్ ఆఫర్ ఇస్తున్నారు ఒక సాంగ్ కి. బట్ యూ కెన్ ఓన్లీ అటెండ్ వన్ ఆఫ్ దోస్ రికార్డింగ్స్. విచ్ వన్ వుడ్ యూ చూస్ అవుట్ ఆఫ్ ద త్రీ? ఐ థింక్ ఇది ఎక్కడ సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ ఇట్స్ కీరవాణి సార్ వన్స్ అగైన్. అండ్ ఫస్ట్ కీరవాణి సార్ రికార్డింగ్ కి వెళ్తారు. కీరవాణి సార్. ఓకే, and what's the craziest dream that you've had? Skydiving. Scariest skydiving? అంటే భయమా? అంటే సస్తమో బతుకుతామో, బై మిస్టేక్ అది ఓపెన్ కాలేదనుకో పారాచూట్ ఏమైతుంది, ఆగం సెట్ అయిపోతాం మొత్తం. స్కైడైవింగ్ అంటే 10,000 ఫీట్స్ మీదకి వెళ్ళి ఉంటది మధు. అది అవును, ఎన్ని థౌసండ్ ఫీట్స్? ఐఎమ్ నాట్ షూర్ యాక్చువల్లీ. నేను ఈ ఇయర్ నా బర్త్డే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అట్లా అంటుంటే ఆలోచిస్తున్నా చెయ్యాలన్నా.
10,000 feet ఉంటుందా మినిమం? అంత ఉండదా? ఉంటదేమో. సో అట్లా ఆడికెళ్ళి పోయి దుంకుడు అది క్రేజీ చేస్తారు. అంటే నాకు మస్తు ఇష్టం అట్లా డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటది అది ఫ్లైట్ లో నుంచి మనం దూకేటప్పుడు. నిజంగా ఆ ఫీల్ చాలా ఇష్టం నాకు. వాట్స్ వన్ రూమర్ అబౌట్ యూ దట్ యూ విష్ వాస్ ట్రూ? అంటే వచ్చిన రూమర్స్ లో నిజమైతే అరే మంచిగా ఉంటుండే అని అనిపించిన ఏదైనా ఒక రూమర్. అట్లా ఉంటే రూమర్లు అయితే ఏం లేవు. రూమర్స్ అని అంటే ఒక్క రూమర్ ఉన్నది, రాహుల్ ఫుల్ బిగ్ బాస్ విన్ అవ్వగానే కోట్లు పెట్టి పైసలు కొన్నాడు, సారీ కోట్లు పెట్టి ఇల్లులు కొన్నాడు, అది ఇది. ఇంకా బిగ్ బాస్ విన్ అవ్వగానే 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు మంచిగా, అది ఇది అన్నట్టు టాక్ అనేది ఖాష నిజమైన మస్తు అనిపిస్తుండే. ఓకే, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను అండ్ ఆ ట్యాగ్ ని ఒక హౌస్ మేట్ కి ఇవ్వాలన్నమాట. ఓకే, కన్నింగ్. ఓకే, కన్నింగ్. కన్నింగ్ చల్ ఓడి ఉంటాడు బై కన్నింగ్ గలీజ్ చేస్తున్నావు అంటే దాన్ని పాజిటివ్ సెన్స్ లో కూడా తీసుకోవచ్చు. అంటే కన్నింగ్ అంటే గేమ్స్ టాస్క్ల విషయంలో అంటే చాలా స్మార్ట్ గా ఆడి వేరే వాళ్ళని మాయ మాటలు చెప్పేసి అట్లా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా పాజిటివ్ గా తీసుకోవచ్చు. మదర్ ఆఫ్ ద హౌస్. మదర్ ఆఫ్ ద హౌస్ అంటే ఇట్లా అమ్మలా చూసుకొని అలా మంచిగా. దట్ వాజ్ బాబా భాస్కర్. అవునా? ఎస్. బెస్ట్ కుక్. ఒక పేరు చెప్పినాక మళ్ళా పేరు చెప్పద్దు. ఏంది అట్లా ఉండదు, అట్లా ఉంటది. ఇది నారా. బెస్ట్ కుక్ అంటే వంట చేసిందే 3, ఒకటి పునర్నవి అండ్ ఒకటి వితిక అండ్ ఒకటి బాబా భాస్కర్. శ్రీముఖి చేస్తుండే కానీ కానీ షీ యూస్ టు హెల్ప్ కటింగ్స్ అవి ఇవి ఇవన్నీ అట్లా హెల్ప్ చేస్తారు. బట్ మెయిన్ కుక్ మాత్రం బాబా భాస్కరే. అండ్ వితిక కూడా చేపల పులుసు మొత్తం అదరగొట్టేసేది చేసేది. అవును. అండ్ ఇప్పుడు ఐ థింక్ లాక్ డౌన్ లో కూడా షీ ఇస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ కుకింగ్ కదా. యా. ఓకే, ద మోస్ట్ లేజియెస్ట్ ఇన్ ద హౌస్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ రాహుల్ సిప్లీ గాని. నేను అనుకున్నాను నీ పేర్లు డెఫినెట్ గా చెప్పుకుంటావని. చాటర్ బాక్స్ ఆఫ్ ద హౌస్. చాటర్ బాక్స్ అంటే తెలుగులో చెప్పు. చాటర్ ఏమో నాకు అంత తెలుగు కొంచెం కష్టం. అంటే చాటర్ బాక్స్ అంటే బాగా వాగుడుకాయ, బాగా వాగే మనిషి టైప్. వాగుడుకాయ అంటే ఇట్ ఈస్ ఇన్ పాజిటివా నెగటివా ఎట్లా అని? పాజిటివ్ సెన్స్. అంటే బాగా అసలు దే హ్యావ్ నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉండే పర్సన్. అట్లా ఎవరు లేరు అంటే పాజిటివ్ గా చెప్పాలంటే బాగా వాగి ఎంటర్టైన్ చేస్తుండే రోహిణి. కరెక్ట్. అవును. ద స్టైలిస్ట్ ఆఫ్ ద హౌస్ అంటే ఇది వేసుకోండి, ఇట్లా చేసుకోండి, హెయిర్ అట్లా బాగుంటది, దీనికి ఇది మ్యాచింగ్ బాగుంటది అని చెప్పిన స్టైలిస్ట్. రెడ్డి. అవునా? ఆమె ఐ సా హర్ కలెక్షన్, అసలు హర్ వార్డ్రోబ్ కలెక్షన్ ఆర్ సంథింగ్ ఏదో వీడియోలో. అండ్ ఐ వాస్ లైక్ ఓ మై గాడ్, ఇంత మేకప్. అశ్విరెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు ఫేషియల్ కూడా చేసేది, నా ఫేస్ కి ఫేస్ ప్యాక్ వేసేది. ఒకసారి ఏదో ఇట్లా అని ఇవేమంటారు ఫేషియల్ చేసిన తర్వాత ఇట్లా క్లీన్ చేస్తారు, ఏమంటారు వాటిని? అవునవును, ఇట్లా జేడ్ రోలర్సా సంథింగ్ అట్లేమో చేసింది. మొత్తం ముక్కు మొత్తం ఫస్ట్ టైం నల్లగా ఉంటుంది, ముక్కు అంటే ఇంకా నల్లగా చేసింది, మొత్తం మార్క్స్ పడిపోయినాయి ఒక 2-3 days దాకా. నేను అదే చూస్తుండే ఎప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఫేస్ మీద అట్లా ఒక మాస్క్ ఉంటుండే, మంచిగా స్కిన్ కేర్ తీసుకుంటుండే. మీరు ఎప్పుడు అది చూస్తుండే కదా, మీకు ఎప్పుడు అదే చూపిస్తుండే. అదే చూపిస్తుండే. వాట్స్ యువర్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ బ్రాండ్? క్రీడ్ అవెంటస్. ఓకే, నైస్. అండ్ వాట్స్ యువర్ రెస్పాన్స్ టు క్రీడ్ అవెంటస్? నాకు మెన్స్ పర్ఫ్యూమ్ అసలు ఉందా అక్కడ, చూడొచ్చా? నిన్ననే అయిపోయింది, ఒక్క నిమిషం ఆగు. రైట్. యా, ఐ గాట్ ద బాక్స్. బట్ బాక్స్ ఉన్నది, నిన్ననే పర్ఫ్యూమ్ అయిపోతే బాటిల్ వాడేసా. ఓ నైస్. yes, I think I've seen this one. యా, ఇది ఓన్లీ చాలా తక్కువ డ్యూటీ ఫ్రీ లో దొరుకుతుంది. ఐ గాట్ దిస్ థింగ్. అయితే నేను ట్రై చేస్తా సార్. ఇది మెన్స్, ఇది నువ్వేం ట్రై చేస్తావు?
అంటే మా డాడీకి కొనిస్తాలే, ఇట్స్ ఓకే. సరే కొద్ది. వాట్స్ యువర్, ఇది ఆల్రెడీ అడిగేసినట్టున్నాను. నువ్వు లాస్ట్ ఇచ్చిన మెసేజ్ ఎవరికి వాట్సాప్ లో? వాట్సాప్ లోనా? చాలా సిన్సియర్ గా ఆడుతున్నా రాహుల్ సిప్లిగంజ్, చెక్ చేసి మరీ చెప్తున్నారు, రాసుకోండి. లాస్ట్ ఇచ్చిన మెసేజ్ ఎవరికంటే మధులిక పశుపతి అని ఆస్ట్రేలియాలో ఉంటది. అందరూ లాస్ట్ 2 lives లో నేను అడిగిన వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. ఐఎమ్ గోనా స్టాప్ మెసేజింగ్ ఫస్ట్. అట్లని కాదు, యు ఆర్ టాకింగ్ అంటే ఇట్లా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసామా అన్న కాల్ చేసినావు కదా, కానీ రిప్లై అయ్యలే, నాకు ఆ మెసేజ్ కి రిప్లై అయ్యలే, సో అది తప్పు ఆన్సర్. ఇంకెవరున్నారు భయ్, ఇంకెవరు దాని తర్వాత? నా ఫ్రెండ్ హరినాగ్ మెసేజ్ చేసినప్పుడు. నైస్, వెరీ గుడ్. వాట్స్ యువర్ మోస్ట్ ప్రైజ్డ్ పొసెషన్? ప్రైజ్డ్ పొసెషన్ అంటే ఏంది తెలుగులో? ప్రైజ్డ్ పొసెషన్ అంటే నీకు బాగా ఇష్టమైన వస్తువు, దట్ యు ఓన్. నీ దగ్గర ఉన్న వస్తువులన్నిట్లలో నీకు బాగా నచ్చిన వస్తువు, సంథింగ్ దట్ యు వాల్యూ అ లాట్. మార్షల్ స్పీకర్. ఓకే, నైస్. ఇంకా వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే ట్రిప్? నువ్వు వెళ్ళిన వాటన్నిట్లలో నీ ఫేవరెట్ హాలిడే ట్రిప్? మయామి. మయామి, నైస్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రైవేట్ ఆల్బమ్స్? యూ సెడ్ యూ డోంట్ హ్యావ్ వన్, రైట్? అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి అట్లా, ఒకటి లేవు, సో మెనీ సాంగ్స్. Your favorite hangout spot in Hyderabad that you would recommend to people like me who do not live in Hyderabad? మంచి హ్యాంగ్అవుట్ స్పాట్ హైదరాబాద్ లో ఉన్నది. మెయిన్ గా బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళు లైక్ ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ లో యూ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్ అని చెప్పే ప్లేస్ ఏంటి? హ్యాంగ్అవుట్ అంటే 2 రకాల హ్యాంగ్అవుట్లు ఉన్నాయి. ఒకటి ఐ హ్యాంగ్అవుట్ అట్ కాఫీ షాప్స్, అదర్వైజ్ ఐ హ్యాంగ్అవుట్ అట్ క్లబ్ అంటే పబ్స్. సో ఈ రెండిట్లో నీకేది కావాలి అది చెప్పు ఫస్ట్. రెండు చెప్పు, ఒక్కొక్కటి చెప్పు. కాఫీ ఐ డెఫినెట్లీ, అఫ్ కోర్స్ మీకు అందరికి తెలిసే ఉంటది, మీరు అందరు వెళ్తూనే ఉంటారు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో స్టార్బక్స్. అండ్ ఇక్కడ ఇండియాలో మన పబ్స్ విషయానికి వస్తే సో మెనీ పబ్స్ ఉన్నాయి. అండ్ అయ్యి నేను రెగ్యులర్ గా వెళ్ళే క్లబ్ ఏదంటే నెప్రిజం. నైస్, ఈసారి వెళ్తాను. లాస్ట్ టైం నేను 21 కాదని నన్ను లోపలికి రానియాలి అట్లాంటి వాటిలోకి. సో డెఫినెట్ గా వస్తాను. సో ఎస్, లాక్డౌన్ తర్వాత వాట్స్ ద ఫస్ట్ ప్లేస్ యూ వుడ్ లైక్ టు విజిట్? ఇట్స్ నాట్ ఐ లైక్ టు విజిట్, బట్ ఐ హ్యావ్ టు గో బికాస్ ఐఎమ్ షూటింగ్ మై నెక్స్ట్ మ్యూజిక్ వీడియో దేర్. సో ఇట్స్ కాల్డ్ బేబీ అండ్ ఇట్స్ ఇన్ మాల్దీవ్స్. వావ్, నైస్. అయితే ఇంకా గ్రాండ్ గా ఉండబోతుంది అయితే. నైస్. ఇంకా కామన్ గా నేను కమెంట్స్ కింద చదువుతూ ఉన్నాను మనం మాట్లాడుకుంటున్నప్పుడు, కామన్ గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి లైక్ ఉండాల్సిన 3 క్వాలిటీస్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఒకటి ట్రస్ట్ అండ్ అబద్ధాలు ఆడొద్దు, వెన్ను పొట్టు పొడవద్దు. ఎస్, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లీ ఇంకొకటి కామన్ గా పెళ్లికి సంబంధించిన, రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఎప్పుడు? పిల్ల దొరికినప్పుడు. అంతే మరి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 3-4 వర్డ్స్ చెప్తాను, 1 లైన్ ఆ వర్డ్స్ కి సంబంధించిన ఏదైనా ఒక పాట పాడాలి. ఆ వర్డ్ గుర్తు రాగానే వచ్చే పాట. వర్షం. ఈ వర్షం సాక్షిగా తరిదరే నాకే సొంతం. మనసు. వర్షం సాక్షిగా తరిదరే తరే. మనసు. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే తరిరే తారే. బ్యూటిఫుల్. అండ్ పువ్వు, ఏదైనా ఒక పువ్వు మీద పాట. దిస్ ఇస్ వెరీ టఫ్. చాలా పాటలు ఉన్నాయి పువ్వులు, లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ మీద ఎన్నో సాంగ్స్ ఉన్నాయి కదా. ఫ్లవర్స్ మీద అరే దేవి భాయ్, చామంతి పువ్వు ఉంది. అది అమ్మ తెలుగు పాటలు నేడా నేను పుట్టి పెరిగింది ఇట్లా ఇన్నా తెలుసు. చామంతి పువ్వా
ఫైనలీ చందమామ. చందమామ చందమామ తన్నాని తంది నాని నాకు తెలుగు లిరిక్స్ ఎక్కువ రావు పోయి పాడుతుంటే కానీ హిందీ సాంగ్స్ ఏమైనా అడిగితే వాడేస్తుండే కానీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, నిజంగా నేను అడిగిన వెంటనే యూ అగ్రీ టు డూ దిస్ లైవ్ అండ్ ఐ హోప్ ఐ మేడ్ ఇట్ సమ్ వాట్ ఫన్ ఫర్ యూ. మరీ కాంట్రవర్షియల్ గా ఏం లేకుండా అయితే చిల్డ్ అవుట్ ఉందాం, మనం ఇంట్లో ఉందాం, మంచిగా చిల్డ్ గా అట్లా మాట్లాడుకుందాం అని చెప్పి ఇది ప్లాన్ చేసిన నేను. అండ్ ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. సో ఇట్స్ డన్ అంటావా? డన్ అను, ఎందుకంటే యూ ప్రామిస్డ్ మీ కొన్ని లిరిక్స్ రాసి అలా నేను మర్చిపోలేదు. యా అంతలోపు నేను కొన్ని కమెంట్స్ చదువుతూ ఉంటాను, ఎందుకంటే అందరినీ పట్టించుకోలేదు మనం ఇంతసేపు కబుర్లు చెప్పుకుంటూ. సో గ్రేట్ రంగా, రాహుల్ గారు మీరు ఓపెన్ బుక్ లాగా ఉంటారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. అవునా? జహీర్ అఫీషియల్ ఎందుకో నవ్వుతున్నారు. హాయ్ రాహుల్ అన్న అని సందీప్ అంటున్నారు. హలో అని అందరు అంటున్నారు. హలోస్ కాకుండా నేను కవర్ చేయని క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా మీరు రాహుల్ అడగాలనుకుంటున్నవి? ఏమైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మెసేజ్ దమ్ నేను రాహుల్ అడుగుతాను ఈ లైవ్ అయిపోయే లోపు. సాంగ్స్ ఆర్ సో ఆసమ్ అంట. ఎస్ రాహుల్, సాంగ్స్ ఆర్ ఆసమ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద లాక్డౌన్ అంట రాహుల్? హౌ డు యూ ఫీల్ అబౌట్ ద లాక్డౌన్? ఐఎమ్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. అంటే కొన్ని సార్లు బోర్ కొడుతుంది, బట్ వి డెఫినెట్లీ మనకి ఫ్యూచర్ లో మళ్ళీ కొన్ని తరాల దాకా బేసికల్ రాదు. హాలిడేస్ రాకపోతేనే మనం చేస్తా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేయడానికి. బట్ దీస్ ఆర్ లైక్ మోర్ హాలిడేస్, ఎక్కువ హాలిడేస్ అయిపోయి. అసలు ఎప్పుడు ఊహించుకోలేదు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ప్రపంచం మొత్తం ఆగిపోయి అందరు ఇంట్లో కూర్చుంటారని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్స్ ఫైనల్లీ హ్యాపెనింగ్. ఐ థింక్ ముందు తరాలకి మనము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇగో ఇట్లుండే ఆ పాండమిక్ టైంలో మేము అందరం ఇంట్లో ఉండాల్సి ఉండే అని చెప్పుకోగలుగుతాం అనుకుంటాను ఇవన్నీ. అన్నా నువ్వు సూపర్ ఉన్నావు అంటున్నారు. మనం పుట్టినప్పటి నుంచే సూపర్. That's the right attitude to have. Sing Vennelave song anta. Okay, I'll sing that song. But ఈ సాంగ్ కొంచెం కష్టమైతుంది ఆన్ స్పాట్ ఇట్లా రాయాలంటే. నేను హెడ్ఫోన్స్ నీ మాటలు వింటూ ఇట్స్ లిటిల్ టఫ్. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో వెన్నెలవే ఆర్ ఏమైపోయావే ఆ రెండు సాంగ్స్ అడుగుతున్నారు. సో ఇఫ్ యూ కుడ్ సింగ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. I'll sing వెన్నెలవే పల్లవి. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడిని, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడిని, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ నిజంగా బిగ్ బాస్ లో ఈ సాంగ్ పాడినప్పటి నుంచి మళ్ళీ గుర్తు చేసావు అందరికి ఈ సాంగ్ ని, ఎప్పుడో వచ్చిన సాంగ్. అండ్ బ్యూటిఫుల్ ఈ సాంగ్, చాలా చాలా Thank you so much Madhu, thanks a lot. I hope this lockdown goes well for you Rahul, and stay home, stay safe, and auntie uncle adiganani cheppu, and keep doing the amazing work you're doing. All the very best for your upcoming movie and songs and everything, and thank you so much for catching up with me. Thanks a lot Madhu, all the best. Thank you so much. Thank you so much everybody for joining this, and this is Rahul.